వెల్కమ్ టు బర్డ్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక నటుడిని కొనవాలంటే ఏం చేస్తాం, ఏం చూస్తాం? ఎన్ని సినిమాలు చేశాడు, ఎన్ని హిట్లు ఇచ్చాడు, ఎన్ని రికార్డులు కొట్టాడు? కానీ ఒక మనిషి వల్లే ఒక ఇండస్ట్రీలోని ప్రమాణాలు మారిపోతే అతన్ని ఏ కొలమానంతో కొలుస్తాం? అక్కడే వస్తుంది ఒక పేరు, మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు వస్తున్న ఆయన కొత్త సినిమాకి పెట్టిన పేరు ది బ్లడీ బెంచ్ మార్క్. ఇది పేరు కాదు, ట్యాగ్ లైన్. కానీ ఈ పేరు కేవలం సినిమాలోని పాత్రకు సరిపోతుందా? లేదు. ఇది 4 దశాబ్దాలుగా చిరంజీవి అనే ఒక శక్తి సృష్టించిన బెంచ్ మార్క్కి అక్షరాలా సరిపోతుంది. ఒక సాధారణ నటుడిగా మొదలైన ప్రయాణం క్రమంగా తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది. విలన్ షేడ్స్ నుంచి కామెడీ వరకు, యాక్షన్ నుంచి ఎమోషన్ వరకు, క్లాస్ నుంచి మాస్ వరకు ఒకే నటుడిలో ఇన్ని వేరియేషన్స్ చూపించగలిగిన అరుదైన స్టార్ చిరంజీవి. ఖైదీతో మాస్ సినిమాకి కొత్త నిర్వచనం ఇచ్చారు. స్వయం కృషితో ఆ కమర్షియల్ హీరో అంటే కేవలం ఫైట్లు పాటలు చేసే వ్యక్తి కాదని నిరూపించారు. రుద్రవీణతో సామాజిక బాధ్యత ఉన్న కథను కూడా స్టార్ హీరో మోసుకెళ్లగలడని చూపించారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు వంటి సినిమాలతో స్టార్డమ్కి కొత్త ఎత్తులు చూపించారు. ఆ తర్వాత ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఇలాంటి సినిమాలతో తన మార్కెట్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించారు. హిట్లు చాలామంది ఇస్తారు, కానీ హిట్ అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చేవాళ్ళు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో మొదటి వరుసలో నిలిచిన పేరు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి ప్రయాణంలో నటన ఎంత ముఖ్యమో డాన్స్ కూడా అంతకు మించి ముఖ్యం, చాలా కీలకం. ఒకప్పుడు హీరో డాన్స్ చేస్తే అది ఒక పాటలో ఒక భాగం మాత్రమే. కానీ చిరంజీవి డాన్స్ చేసిన తరువాత అదే పాటకి సినిమాకి కూడా హైలైట్ అయింది. స్టెప్ అంటే ఎలా ఉండాలి, గ్రేస్ అంటే ఎలా ఉండాలి, ఎనర్జీ అంటే ఎలా ఉండాలి అనే విషయాల్లో ఒక తరానికి కొత్త ప్రమాణాలు చూపించారు. ఆయన వేసిన స్టెప్పులని అనుకరించిన వాళ్ళు లక్షల్లో ఉండొచ్చు, కానీ ఆయన స్థాయి బెంచ్ మార్కుని పట్టుకుని ఎదిగిన హీరోలు మాత్రం తరాలు దాటారు. చిరంజీవి సినిమా అంటే కేవలం ఒక సినిమా రిలీజ్ కాదు. ఒకప్పుడు థియేటర్ దగ్గర కట్అవుట్ ఎత్తు నుంచి మొదలైన సంబరం, ఫస్ట్ షో దగ్గర మొదలైనటువంటి హంగామా, బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించిన నంబర్లు, ఇవన్నీ కలిపి ఒక స్టార్డమ్ని నిర్మించాయి. చిరంజీవి రికార్డులు కేవలం నంబర్లు కాదు, తర్వాత వచ్చిన తరాలకి టార్గెట్లు. హీరోల మార్కెట్ని ఎలా నిర్మించుకోవాలి, అభిమానాన్ని ఒక శక్తిగా ఎలా మార్చుకోవాలి, ఒక సినిమా చుట్టూ ఎలాంటి అంచనాలు క్రియేట్ అవుతాయి అనే ప్రశ్నలకి చిరంజీవి కెరియర్ ఒక ప్రత్యక్షమైనటువంటి సమాధానం. హీరోలు చాలామంది ఉంటారు, స్టార్లు కూడా చాలామంది ఉంటారు, కానీ ఒక నటుడి పేరే ఒక బ్రాండ్గా మారడం, ఒక వ్యక్తిని అభిమానించడం కాదు, ఆయన ప్రయాణాన్ని తమ ప్రయాణంగా భావించే కోట్లాది మంది ఏర్పడడం, ఇది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. అక్కడే చిరంజీవి అనే పేరు మెగాస్టార్ అనే బ్రాండ్గా మారింది. ఆ పేరు కేవలం అభిమానులు పెట్టిన బిరుదు కాదు, దశాబ్దాల ప్రయాణం సంపాదించుకున్న గుర్తింపు. అయితే చిరంజీవి బెంచ్ మార్క్ కేవలం సినిమాలతో ఆగిపోయిందా? లేదు. తెరపై హీరోగా కనిపించిన వ్యక్తి తెర బయట కూడా ప్రజల జీవితాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించారు, సాధించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఒక హీరో అభిమానాన్ని సామాజిక సేవగా మలిచిన ఉదాహరణలుగా నిలిచాయి. ఆయన అభిమాన సంఘాలు కేవలం ఫ్లెక్సీలు కట్టి సినిమాలను రిలీజ్ చేసి సెలబ్రేట్ చేసే సంఘాలుగా ఆగిపోకుండా రక్తదానం, సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయడానికి ప్రేరణ పొందాయి. ఒక హీరోపై ఉన్న అభిమానాన్ని ఒకరి ప్రాణం కాపాడే రక్తంగా మార్చడం, ఒకరి జీవితంలో వెలుగునిచ్చే సేవగా మార్చడం, ఇదే చిరంజీవి ప్రభావానికి మరో రూపం. సినిమా తెరపై హీరోగా ఎదిగిన వ్యక్తి ఒక దశలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. గెలుపు, ఓటమి, విమర్శలు, ప్రశంసలు, రాజకీయ కఠిన వాస్తవాలను ఎదుర్కొన్నారు. ఆ ప్రయాణం ఆయన సినీ కెరీర్లా విజయవంతం కాకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. తనకి సౌకర్యంగా ఉన్న ప్రపంచంలోనే ఉండిపోకుండా సరికొత్త రంగంలోకి వెళ్ళి కొత్తగా పోరాడే ధైర్యం ఆయనలో ఉంది. రాజకీయ ప్రయాణం కూడా చిరంజీవి జీవితంలోనే ఒక ముఖ్యమైనటువంటి కీలక అధ్యాయంగానే మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చింది మరో ఆసక్తికరమైన దశ. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత చిరంజీవి మళ్ళీ హీరోగా తెరపైకి వచ్చారు. చాలామందికి అది కెరీర్ ముగింపు కావచ్చు, కానీ చిరంజీవికి అది కేవలం ఒక విరామం మాత్రమే. ఖైదీ నంబర్ 150తో తిరిగి వచ్చి వయసు పెరిగిన స్టార్డమ్
తన గ్రేస్ తగ్గలేదని నిరూపించారు. ఇక్కడ చిరంజీవి గారి డైలాగ్ ఒకటి చెప్పుకోవచ్చు, రాననుకున్నారా రాలేననుకున్నారా అని తన అభిమానులకే కాదు సమాజం మొత్తానికి, సినీ అభిమానుల మొత్తానికి కూడా చక్కనైనటువంటి విందు భోజనం లాంటి సినిమాల తర్వాత ఇచ్చారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో మళ్ళీ తన ఉనికిని చాటుకున్నారు. ఒక హీరోకి కెరీర్లో కంబ్యాక్ ఉండొచ్చు, కానీ చిరంజీవి కంబ్యాక్ మాత్రం ఒక తరం మొత్తానికి సెలబ్రేషన్. 40 ఏళ్లకు పైగా సాగిన ఈ ప్రయాణంలో ఎంతోమంది హీరోలు వచ్చారు. కొందరు రికార్డులు కొట్టారు, కొల్లగొట్టారు. కొందరు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు, కొందరు అభిమానుల్ని సంపాదించారు. కానీ ఒక తరం హీరోగా మొదలై మరో తరం అభిమానంగా మారి ఇంకొక తరం కోసం బెంచ్ మార్క్గా మిగిలినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమా చేసిన ప్రతిసారి ఒక కొత్త రికార్డు కోసం ఎదురు చూసాం. ఆయన స్టెప్ వేసిన ప్రతిసారి ఒక కొత్త ట్రెండ్ పుట్టింది. ఆయన సేవ చేసిన ప్రతిసారి అభిమానానికి మరో అర్థం వచ్చింది. ఆయన పడిపోయిన ప్రతిసారి తిరిగి ఎలా లేవాలో చూపించారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కొత్త రంగాన్ని ప్రయత్నించారు. తిరిగి సినిమాల్లోకి వచ్చినప్పుడు వయసు స్టార్డమ్కి అడ్డం కాదని నిరూపించారు. అందుకే మెగాస్టార్ అనేది ఆయనకి మనం పెట్టిన పేరు కాదు, ఆయన 4 దశాబ్దాల ప్రయాణం సంపాదించుకున్నటువంటి బిరుదు. సినిమా అంటే వినోదం అనుకున్న కాలం నుంచి సినిమా అంటే ఒక హీరో మార్కెట్ అనుకునే కాలం వరకు, ఆ తర్వాత హీరో అంటే బ్రాండ్, స్టార్ అంటే ఇండస్ట్రీ, అభిమానం అంటే సేవ, కమ్బ్యాక్ అంటే సెలబ్రేషన్ అనే స్థాయికి వచ్చిన ఈ ప్రయాణంలో ఒకే ఒక్క పేరు పదే పదే మన కంటికి కనిపిస్తుంది, మన మనసుకి వినిపిస్తుంది. అదే మెగాస్టార్ చిరంజీవి. బెంచ్ మార్కులను అందుకోవడానికి ఎంతోమంది హీరోలు వస్తారు. బెంచ్ మార్క్ని మార్చడానికి మాత్రం కొందరే వస్తారు. ఆ బెంచ్ మార్క్ని రక్తంతో, చెమటతో, పోరాటంతో, 4 దశాబ్దాల పైచిలుకు ప్రయాణంతో రాసిన పేరు చిరంజీవి. ఒక నటుడిగా మొదలై స్టార్గా ఎదిగి మెగా స్టార్గా మారి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఒక శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. అందుకే ఈ పేరు కేవలం ఒక సినిమా టైటిల్ కాదు, ఒక జీవిత ప్రయాణానికి నిర్వచనం, ఒక కెరీర్కి గుర్తింపు, ఒక తరానికి జ్ఞాపకం, మరో తరానికి బెంచ్ మార్క్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారికి సగర్వంగా సగౌరవంగా సమర్పిస్తోంది ది బర్డ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.